హాయ్ అండి. మా సెకండ్ యానివర్సరీకి అంటే 2023 నవంబర్లో మాల్దీవ్స్కి ట్రిప్ వెళ్ళాము. ఈ వ్లాగ్లో మేము ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకున్నాం, ఫ్లైట్స్ ఎలా బుక్ చేసుకున్నాం, స్టేకి ఎంత కాస్ట్ పడింది, ఇంకా మేము ప్యాక్ చేసుకున్న ట్రావెల్ చెక్ లిస్ట్ ఏంటి, యాంబియన్స్ ఎలా ఉంది, అకామిడేషన్ ఎలా ఉంది, ఏం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మాల్దీవ్స్లో, వీసా ఎలా వచ్చింది, ఇంకా వాటర్ యాక్టివిటీస్ ఎలా ప్లాన్ చేసుకున్నాం, ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, మనం పెట్టిన మనీకి ఈ విజిట్ వర్త్ కాదా, వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, మొత్తం అంతా నేను ఇక్కడ షేర్ చేయబోతున్నాను. సో హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. అండ్ అక్కడ దారిలో ఉన్న షాప్స్ ఇవి. అఫ్ కోర్స్ నాకు ఈ కలర్ఫుల్ బ్యాగ్స్ అంటే ఇష్టం. ఈ బ్యాగ్లో ఇంకా మా చెక్ ఇన్ బ్యాగ్స్లో ఏమేమి ఐటమ్స్ పెట్టుకున్నామో ట్రావెల్కి జస్ట్ ఇప్పుడే చెప్తాను. మాల్దీవ్స్ అనే కాదు, ఏ ఇంటర్నేషనల్ ట్రిప్ అయినా మనం మర్చిపోకుండా ఫస్ట్ పెట్టుకోవాల్సింది పాస్పోర్ట్, ఇంకా టికెట్ కాపీస్, ప్రైమరీ మెడిసిన్ కిట్ అండ్ ఆఫ్ కోర్స్ ఫారెన్ కరెన్సీ. ఇక్కడ యూఎస్ డాలర్స్ అయినా వర్కౌట్ అవుతాయి. ఇది ట్రాపికల్ ఐలాండ్ కాబట్టి బ్రీతబుల్ క్లోత్స్, హ్యాట్స్ అండ్ సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. సో మ్యాక్సిమం మనం వాటర్లో యాక్టివిటీస్ చేస్తాం, ఇంకా ఇసుకలో యాక్టివిటీస్ చేస్తాం కాబట్టి స్విమ్ సూట్ ఇంకా ఫ్లిప్ ఫ్లాప్స్ పెట్టుకుంటే చాలా బెటర్. మనది సెన్సిటివ్ స్కిన్ అయితే కనుక సన్ స్క్రీన్ లోషన్ మర్చిపోకూడదు. అలాగే టవల్స్ అండ్ యాక్సెసరీస్ సేఫ్ సైడ్కి పెట్టుకోవడం బెటర్. ఇంకా అస్సలు మర్చిపోకూడదు చార్జెస్, మొబైల్ చార్జెస్ ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్ యూ క్యారీ. ఎందుకంటే మనకి అక్కడ దొరుకుతాయా, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా లేదా అనేది చెప్పలేం. సో మేము హైదరాబాద్ ఇండియా నుంచి మాలే ఎయిర్పోర్ట్కి ఈజ్ మై ట్రిప్ యాప్లో బుక్ చేసుకున్నాం. సో పర్ పర్సన్ కన్వీనియన్స్ ఫీ అన్ని ట్యాక్సెస్ కలిపి 16,400 పడింది ఒక పర్సన్కి. సో మా ఇద్దరికి వెళ్ళడానికి రావడానికి టోటల్ అరౌండ్ 64,000 అయింది. సో నేను ఈజ్ మై ట్రిప్ యాప్లోనే బుక్ చేసుకోమని చెప్పట్లేదు. మేము ఒక 1 మంత్ ముందు వెళ్దామనుకున్న ట్రిప్ ప్లాన్కి 1 మంత్ ముందు బుక్ చేసుకున్నాం. సో మీరు వెళ్దామనుకున్న టైంకి ఏ యాప్లో ఎక్కువ డిస్కౌంట్ ఉంటే అది చూసుకుని బుక్ చేసుకోవాలి. మనలో చాలామందికి మాల్దీవ్స్ ట్రావెల్ బకెట్ లిస్ట్లో ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి టీవీలో, మూవీస్లో ఈ టైప్ బ్లూయిష్ గ్రీన్, గ్రీనిష్ బ్లూ బీచెస్, ఐలాండ్ చూస్తూ పెరిగాం కదా, చాలా చాలా బాగుంటాయి చూడటానికి. సో వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు, ఇంకా సెలబ్రిటీస్తో అడ్వర్టైజింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ లొకేషన్స్ అన్నీ కూడా మాల్దీవ్స్లోనే ఉంటాయి అన్నట్టు మన సబ్కాన్షియస్ మైండ్లో ముద్రపడిపోయాయి. సో ఆబ్వియస్గా మాల్దీవ్స్కే ట్రిప్ ప్లాన్ చేసుకుంటాం. బట్ మాల్దీవ్సే కాదు, మాల్దీవ్స్ని రిజెంబుల్ చేసే చాలా ప్లేసెస్ ఉన్నాయి వరల్డ్లో. సో ఈవెన్చువల్గా ఈ వీడియోలో తర్వాత మీకు ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేవి షేర్ చేస్తాను. ఇక్కడ పబ్లిక్ ఐలాండ్ అండ్ ప్రైవేట్ ఐలాండ్స్ అనే 2 వేరియేషన్స్ ఉంటాయి. ఓకే మీరు అక్కడ చూస్తున్నట్టు మనం ఆల్మోస్ట్ క్యాపిటల్ సిటీ మాలేకి రీచ్ అయిపోతున్నాం. అండ్ కొన్ని మినిట్స్లో ల్యాండ్ అవ్వచ్చు. అండ్ అలాగే మన స్టే ప్లాన్ చేసుకోవాలంటే ముందు ఈ రెండిట్లకి వేరియేషన్ తెలియాలి. సో ప్రైవేట్ ఐలాండ్ అయినా పబ్లిక్ ఐలాండ్ అయినా కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మాకు డే స్టార్ట్ అయ్యే వరకు, ఇక్కడికి ప్రయాణానికి స్టార్ట్ అయ్యే వరకు మాకు తెలియని విషయం ఏమంటే ఇది మాల్దీవ్స్ ఇస్లామిక్ కంట్రీ అని, అంటే ముస్లిం కంట్రీ. ఇక్కడ 100% పాపులేషన్ ముస్లిమ్సే. సో ఏమంటే మనం ఎక్కడ స్టే చేసినా మాల్దీవ్స్లో మన హిందూ ఐడల్స్ని తెచ్చుకోకూడదు, బ్యాగ్లో పెట్టుకుని తెచ్చుకోకూడదు వర్షిప్ చేయడానికి. అది బ్యాండ్, స్ట్రిక్ట్లీ బ్యాండ్. అండ్ మనం పబ్లిక్ ఐలాండ్లో స్టే చేస్తే కొంచెం డ్రెస్సింగ్ అది చూసుకోవాలి, ఫుల్ కవరేజ్ ఉండేలాగా. ప్రైవేట్ ఐలాండ్లో ఓకే, ఆ డ్రెస్సింగ్ విషయంలో రెస్ట్రిక్షన్స్ లేవు. అండ్ డిఫరెన్స్ ఏంటంటే ప్రైవేట్ ఐలాండ్ ఒక రిసార్ట్ ఓన్ చేసుకుంటుంది. ఆ రిసార్ట్ ఐలాండ్ని బిల్డప్ చేసుకుని, మ్యాన్మేడ్గా బిల్డప్ చేసుకునైనా ఓన్ చేసుకోవచ్చు, ఆర్ మేబీ ఆల్రెడీ న్యాచురల్గా ఉన్న ఐలాండ్ అయినా కొనుక్కొని ఉండొచ్చు. ఇక్కడ ఏమంటే చాలా వరకు మ్యాన్మేడ్ ఐలాండ్స్ ఉంటాయి. అంటే ఇసుకని తెచ్చి ఆ ల్యాండ్ని ఫిల్ చేసి, ఆ సముద్రంలో ల్యాండ్ని ఫిల్ చేసి మ్యాన్మేడ్ ఐలాండ్స్ చేస్తారు. అలా చాలా ఉన్నాయి ఇక్కడ, న్యాచురల్గా ఫామ్ అయినవి కాదు అన్నీ. సో అది వేరియేషన్.
సో ఇంకా వీసా విషయానికొస్తే మనం ముందే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ట్రావెల్ స్టార్ట్ డేట్‌కి ఒక 72 అవర్స్ ముందు ఈ సైట్‌లో ట్రావెల్ డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాలి. సో అక్కడ ఎయిర్‌పోర్ట్ రీచ్ అయిన తర్వాత డెసిగ్నేటెడ్ డిపార్ట్మెంట్‌లో మన హోటల్ బుకింగ్ వౌచర్ చూపిస్తే అన్నీ చెక్ చేసి మనకి ఆన్ అరైవల్ వీసా ఇచ్చేస్తారు ఫ్రీగా. ఏమీ మనీ డిడక్ట్ చేయరు. సో మాకు కూడా మేము ఆన్ అరైవల్ వీసా తీసుకున్నాం. యూజువల్గా 30 days ఉంటుంది ఆ వీసా వ్యాలిడిటీ. ఈ కంట్రీ ఈక్వేటర్కి అంటే భూమధ్య రేఖకి చాలా దగ్గరలో ఉండడం వల్ల చాలా వేడిగా ఇంకా ఉక్కగా ఉంది ఎయిర్పోర్ట్లోనే. మేబీ ఎయిర్ కండిషనింగ్ ఉన్నా కూడా చాలా వేడిగా ఉంది. మేము మా రిసార్ట్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1.5 hour వెయిట్ చేయాల్సి వచ్చింది ఎయిర్పోర్ట్లో. అదిగో మా స్పీడ్ బోట్ వచ్చేసింది రిసార్ట్కి తీసుకెళ్ళడానికి మమ్మల్ని. యాక్చువల్గా మన ఫ్లైట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే రిసార్ట్ వాళ్ళే అరేంజ్ చేస్తారు ఆ టైంకి, మనం దిగే టైంకి పికప్ చేసుకునేలాగా. ఇక్కడ ఏమంటే మాల్దీవ్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కదా, ఒక ప్లేస్లోనే ఉండదు. సో అక్కడికి డిస్టెన్స్ బట్టి మన మోడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఇప్పుడైతే మేము ఫెర్రీలో వెళ్తున్నాం, ఎందుకంటే ఇక్కడ నుంచి 15 to 20 minutesలో ప్రైవేట్ ఐలాండ్కి మా రిసార్ట్కి వెళ్ళిపోవచ్చు. సో ఫెర్రీలో వెళ్తున్నాం. కొన్ని ఐలాండ్స్ ఏమంటే చాలా డిస్టెన్స్లో ఉంటాయి ఎయిర్పోర్ట్ నుంచి, మాలే నుంచి. సో వాళ్ళు ఏమంటే సీ ప్లేన్ చూస్ చేసుకుంటారు. సో ఎందుకంటే ఫెర్రీలో వెళ్తే ఆల్మోస్ట్ మేబీ 3-4 hours పట్టచ్చు కాబట్టి, సో వాళ్ళు సీ ప్లేన్లో వెళ్తారు. సో మేము దగ్గరలో ఉన్న ఐలాండ్ రిసార్ట్ చూస్ చేసుకున్నాం కాబట్టి స్పీడ్ బోట్లో వెళ్తున్నాం. సో రిసార్ట్ బుక్ చేసుకున్నాం కదా, అందులో 2 options ఉంటాయి మళ్ళీ, ఫుల్ బోర్డ్ అండ్ హాఫ్ బోర్డ్ అని. ఫుల్ బోర్డ్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఇంక్లూజివ్. ఇంకా హాఫ్ బోర్డ్ అంటే అన్నీ ఇంక్లూజివ్ ఉండవు, మేబీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మాత్రమే ఉండొచ్చు. బట్ మనం చూస్ చేసుకున్న బోర్డ్ బట్టి, ఫుల్ బోర్డ్ బట్టి, హాఫ్ బోర్డ్ బట్టి ఛార్జెస్ వేరీ అవుతాయి. మేమైతే ఫుల్ బోర్డే ఆప్ట్ చేసుకున్నాం, ఎందుకంటే ఇంకా ఐలాండ్లోనే ఉంటాం కదా, సో మనకి వేరే ఆప్షన్ ఉండదు. మళ్ళీ వేరే ఐలాండ్కి వెళ్ళి అక్కడ డిన్నర్ ఆప్షన్స్ లేదా లంచ్ ఆప్షన్స్ ట్రై చేద్దామని అనుకోవట్లేదు. సో మొత్తం అంతా యాక్టివిటీస్ అన్నీ ఆ ఐలాండ్లోనే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మేము ఫుల్ బోట్ బుక్ చేసుకున్నాం. మేమేం చేసామంటే థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా కాకుండా డైరెక్ట్గా రిసార్ట్ రిసెప్షన్కి కాల్ చేసి బుక్ చేసుకున్నాం మా స్టే అంతా. సో అందువల్ల మాకు మీడియేటర్ ఛార్జెస్ అయితే పడలేదు. కానీ మనం ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, ఒక్కోసారి ట్రావెల్ ఏజెన్సీ ద్వారా బుక్ చేసుకుంటేనే తక్కువ ఛార్జెస్ పడడానికి స్కోప్ కూడా ఉంది. అదిగో రిసార్ట్కి రీచ్ అయిపోయాం ఫైనల్గా. Day 1 ఇట్స్ సెంటరా రాస్ఫుషి. సో అలా గెస్ట్స్ అందరినీ రిసెప్షన్ హాల్ దగ్గర తీసుకువెళ్తున్నారు. మన ఐడి ప్రూఫ్స్ అన్నీ వ్యాలిడేట్ చేసిన తర్వాత మనకి అలొకేట్ చేసిన విల్లా దగ్గరికి అలాంగ్ విత్ లగేజ్ గోల్ఫ్ కార్ట్లో తీసుకువెళ్తున్నారు. మన డీటెయిల్స్ అవి వ్యాలిడేట్ చేయడానికి ఒక 10-15 minutes పడుతుంది అక్కడ. సో ఈలోగా వెల్కమ్ డ్రింక్గా క్రాన్బెర్రీ జ్యూస్ ఇచ్చారు. నాట్ బ్యాడ్ ఇన్ టేస్ట్. సో ఇక్కడ ఏమంటే 2 వేరియేషన్స్ ఉంటాయి మళ్ళీ అకామిడేషన్కి, బీచ్ విల్లా అని, వాటర్ విల్లా అని. బీచ్ విల్లా ఏమంటే బ్యాక్ డోర్ ఇలా ఓపెన్ చేయగానే డైరెక్ట్గా బీచ్కి యాక్సెస్ ఉంటుంది. వాటర్ విల్లా ఏంటంటే ఆన్ ద వాటర్, సముద్రం పైనే విల్లా ఉంటుంది. సో మేము రెండిటిని ఎక్స్పీరియన్స్ చేయడానికి స్ప్లిట్ చేసుకున్నాం అనమాట. కొన్ని రోజులు బీచ్ విల్లాలో, ఇంకా కొన్ని రోజులు వాటర్ విల్లాలో. సో ఫస్ట్ అయితే ఇది బీచ్ విల్లా. సో లోపల ఎలా ఉందో చూద్దాం రండి.
సో ఇలా లోపలంతా ఓకే బానే ఉంది. కాకపోతే బీచ్ వ్యూ మాకంత కంఫర్టబుల్‌గా అనిపించలేదు. సో నేనిది ఫుల్ బయటికి వెళ్ళి చూపించట్లేదు. బట్ పక్కనే కొంచెం కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో ఇలా డోర్స్, కర్టెన్స్ ఓపెన్ చేయగానే ఆ డ్రిల్లింగ్ సౌండ్ చాలా అన్నాయింగ్‌గా ఉంది. ఫుల్ డ్రిల్లింగ్ సౌండ్ వస్తుంది. ఇంకిలా కొంచెం బయటికెళ్ళి ఆ లెఫ్ట్‌కి చూస్తే మొత్తం కన్‌స్ట్రక్షన్ ఐటెమ్స్ అన్నీ శాండ్, సిమెంట్ అవన్నీ ఆ పక్కనే ఉన్నాయి. సో మాకసలు కంఫర్టబుల్‌గా అస్సలు అనిపించలేదు. సో మేమేం చేసామంటే రిసార్ట్ వాళ్ళకి రూమ్ చేంజ్ చేయమని రిక్వెస్ట్ చేసాం. సో వాళ్ళు చేంజ్ చేయడానికి కొంచెం టైం పడుతుందన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పడుతుందన్నారు. సో మేము ఇంకా లగేజ్ అన్‌ప్యాక్ చేసుకోకుండా సో ఓకే కాసేపు బీచ్ దగ్గరికి వచ్చి వ్యూ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి బయటకొచ్చి చూసాం. కొన్ని ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకున్నాం. సో కాసేపయ్యాక మమ్మల్ని వేరే బీచ్ విల్లాకి షిఫ్ట్ చేశారు. ముందు విల్లాతో పోలిస్తే ఇది చాలా బెటర్. కన్‌స్ట్రక్షన్ సౌండ్ అదేమీ వినిపించట్లేదు. ప్లస్ ఆ విల్లాకి, ఈ విల్లాకి డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ బాల్కనీలో జకుజీ ఉంది. మేము గమనించిందేమంటే ఆల్టర్‌నేట్ విల్లాస్ ఒక విల్లా ఒకలా ఉంది. పక్క విల్లా ఇంకోలా ఉంది. సో ఆల్టర్‌నేటివ్ విల్లాస్ అన్నీ సేమ్‌గా ఉన్నాయి. సో ఇంకా లగేజ్ అది కబోర్డ్స్‌లో సర్దుకొని ఫ్రెష్ అయ్యి డిన్నర్‌కి స్టార్ట్ అయ్యాము. సో డిన్నర్ చేసేసిన తర్వాత క్యాజువల్‌గా ఇంకా ఐలాండ్ లోపల వాక్‌కొచ్చాం. ఇంకా ఏమేమి ఉన్నాయని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం. ఆ రోజు రిసార్ట్ వాళ్ళు మ్యూజిక్ నైట్ పెట్టారు. సో కాసేపు ఐ థింక్ మేబీ 1 అవర్ ఆర్ 2 అవర్స్ అనుకుంటా. సరదాగా కాసేపు డాన్స్ చేసాం ఇలా. తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ 6కే బయటకొచ్చేసాం బీచ్ లోపలికి. వాటర్‌లో సరదాగా కాసేపు ఆడుకుందామని. ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్ళాలి. బ్రేక్‌ఫాస్ట్ టైం 7కి స్టార్ట్ అవుతుంది.
సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్రేక్ఫాస్ట్కి మల్టిపుల్ క్విజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు, అన్నీ కూడా తీసుకోవచ్చు కావాలంటే. ఇంకా వీటితో పాటు లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. ఒక 2-3 షెఫ్స్ ఉన్నారు అక్కడ. మేము రోజుకొక క్విజిన్ ట్రై చేసి ఇంకా మసాలా ఆమ్లెట్ అవి తీసుకునేవాళ్ళం. ఇంకా మనోహర్ ఇక్కడ వేఫల్స్ బాగున్నాయి అని చెప్తే ట్రై చేద్దామని వచ్చాను. ఈ షెఫ్ అప్పటికప్పుడే చేసిచ్చాడు వేఫల్స్. ఇంకా రకరకాల సిరప్స్ ఉన్నాయి, లైక్ స్ట్రాబెర్రీ, చాక్లెట్ అండ్ మ్యాపిల్ సిరప్స్ అని, అవన్నీ ట్రై చేయమని చెప్తున్నాడు అనమాట. సో ట్రై చేస్తున్నాను. సో ఈ షెఫ్ మాకు రోజు మసాలా ఆమ్లెట్స్ వేసి ఇచ్చేవాడు. సో మేము ఇలా రాగానే తనకు ప్రిపేర్ చేసి ఇచ్చేవాడు. సో మనోహర్ వాళ్ళ ఎక్కడ ఉంటాడు అతను, ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నాడు అక్కడ. సో ఇద్దరు షెఫ్స్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అండ్ విత్ స్మైలింగ్ ఫేసెస్. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కాసేపు అక్కడ అలా క్యాజువల్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. సో లంచ్ చేసి కాసేపు చెస్ ఆడుకుని అలా కూర్చున్న తర్వాత కొన్ని వాటర్ యాక్టివిటీస్ లైక్ పెడల్ బోటింగ్ అండ్ కయాకింగ్ చేయడానికి వచ్చాం బీచ్కి. యాక్చువల్గా రిసార్ట్లో స్టే చేసే వాళ్ళకే కాకుండా బయట నుంచి వచ్చే విజిటర్స్కి, అప్పటికప్పుడు వచ్చి బుక్ చేసుకునే విజిటర్స్ కూడా ఈ యాక్సెస్ ఉంది ఈ యాక్టివిటీస్కి. సో పీక్ టైంలో అంటే మార్నింగ్ ఈవినింగ్ టైంలో మనం సరిగ్గా ప్లాన్ చేసుకుని ఈ వెన్యూకి రాకపోతే కనుక చాలా రష్ ఉంటుంది అండ్ పెద్ద క్యూ ఉంటుంది. సో మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అండ్ మేబీ ఆ కస్టమర్స్ రష్ వల్ల అయి ఉండొచ్చు, వేరే రీజన్స్ వల్ల ఉండొచ్చు. కొంతమంది మేనేజ్మెంట్ క్రూ మెంబర్స్ కొంతమంది అంత వెల్కమింగ్గా అనిపించలేదు.
ఇంకా వాటర్ యాక్టివిటీస్ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి డిన్నర్కి వచ్చాం. ఇక్కడ ఏమంటే కామన్ బుఫే కాకుండా ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 రెస్టారెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇటాలియన్ క్విజిన్, ఒకటి అరేబియన్ క్విజిన్ ఒకటి. సో ఇటాలియన్ క్విజిన్కి వచ్చాం. ఇక్కడ ఫుడ్తో పాటు లైవ్ మ్యూజిక్ కూడా ఉంది పక్కనే. సో ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్, మంచి ఫుడ్ దొరికింది. ఇది 1 year అయిపోయింది కాబట్టి ఏం ఆర్డర్ చేసామన్నది మెన్యూ గుర్తులేదు, బట్ మంచి టేస్ట్గా ఉంది. అండ్ ఇది నెక్స్ట్ డే. సో చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్లో ఇంకా డిఫరెంట్ అండ్ వెరైటీ యాక్టివిటీస్ ఉన్నాయి. బట్ మేమైతే ఇక్కడే మా ఎక్కడైతే బుక్ చేసుకున్నామో ఆ రిసార్ట్లోనే రిలాక్స్డ్గా చిల్ అవుట్ అవుదాం అనుకున్నాం. సో అక్కడే ఐలాండ్లో డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి, అక్కడ అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఈరోజు జెట్స్కి కూడా ట్రై చేసాము. కాకపోతే ఇది షోర్ దగ్గర డ్రైవ్ చేయలేము, కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. షాలో వాటర్స్లో ట్రై చేయలేము. సో ఇది బ్యాలెన్స్ తప్పితే పడిపోయే రిస్క్ కూడా ఉంది కాబట్టి, అఫ్కోర్స్ లైఫ్ జాకెట్స్ ఉన్నాయి అనుకోండి, బట్ పడిపోయే రిస్క్ ఉంది కాబట్టి మాకు కూడా ఒక గైడ్ కూడా వచ్చాడు ఇంకో జెట్స్కి మీద. సో ఈరోజు ఇప్పుడేమంటే మేము బీచ్ విల్లా నుంచి వాటర్ విల్లాకి షిఫ్ట్ అవుతున్నాం. కాకపోతే చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైమింగ్స్ ఏమంటే ఇది రిసార్ట్లో 3 PM to 12 PM అనమాట. సో 12 PMకి మేము చెక్అవుట్ చేసేయాలి మా బీచ్ విల్లాకి. అండ్ వాటర్ విల్లాకి వెళ్ళడానికి ఇంకా 3 hours టైం ఉంది. 3 PMకి వరకు మాకు యాక్సెస్ లేదు. బట్ మేము ఆల్రెడీ అన్ని రోజులు బుక్ చేసుకున్నాం కదా, అట్లీస్ట్ ఆ 3 PM వరకు ఇక్కడ ఎక్స్టెండ్ చేయమంటే వేరే గెస్ట్లు ఎవరు కూడా లేరు అక్కడికి వచ్చేవాళ్ళు. ఎక్స్టెండ్ చేయమంటే ఎంత రిక్వెస్ట్ చేసినా చేయలేదు. సో ఇంకా అది చాలా మిట్ట మధ్యాహ్నం, చాలా వేడి, బయట అసలు ఉండలేము, ఖచ్చితంగా ఉండలేము, ఎయిర్ కండిషనింగ్లోనే ఉండాలి. సో ఇంకా టైం కిల్ చేయడానికి కాసేపు లాంజ్లో, ఇంకా కాసేపు ఈ షాప్లో విండో షాపింగ్ చేయడానికి, లేదా ఏమైనా నచ్చితే సోవెనీర్స్ అవి తీసుకోవడానికి వచ్చాం. ఇంకా ఫైనల్గా 3:30 ఆ టైంకి మేము వాటర్ విల్లాకి చేరుకున్నాం. సో ఆ రోజు కరెక్ట్గా యానివర్సరీ డేట్ అవ్వడం వల్ల వీళ్ళు ఇలా బెడ్ డెకరేట్ చేసి ఉంచారు. మేము ఈ రిసార్ట్ బుక్ చేసుకుంటున్నప్పుడే కొన్ని డీటెయిల్స్ అండ్ ప్రిఫరెన్సెస్ అడిగారు, లైక్ ఏ డేట్ వచ్చింది యానివర్సరీ అని చెప్పి, ఇంకా ఫుడ్ ప్రిఫరెన్సెస్ ఏంటి అంటే కొన్ని కాంప్లిమెంటరీ ఇస్తారు, లైక్ ఆల్కహాలిక్ వర్సెస్ నాన్ ఆల్కహాలిక్ అని చెప్పేసి. సో ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. సో మా ఇద్దరికి కూడా ఆల్కహాల్ అలవాటు లేదు కాబట్టి వాళ్ళు స్పార్క్లింగ్ గ్రేప్ జ్యూస్ ఇచ్చారు.
దాంతోపాటు కేక్ కూడా ఇచ్చారు. సో యూజువల్గా నాకు ఎప్పుడు సన్ స్క్రీన్ లోషన్ వాడే అలవాట్లేదు. సో ఇక్కడికి కూడా మేము తెచ్చుకోలేదు వాడడానికి. సో మీరు ఫొటోస్లో చూస్తే కనుక ప్రతి డే బై డే ఒక షేడ్ మా స్కిన్ ట్యాన్ అవుతున్నట్టు కనిపిస్తుంది క్లియర్గా విజిబుల్గా. బట్ ఓకే, మాకు స్కిన్ బర్న్స్, స్కిన్ ర్యాషెస్ అలాంటివి అయితే రాలేదు. ఎందుకంటే బాగా హెవీగా యూవీ రేస్ పడే టైంలో కానీ బాగా ఎక్కువ తీవ్రత ఉండే టైంలో అయితే మేము బయట తిరగలేదు. ఓన్లీ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ మాత్రమే బయట తిరిగాము. మిగిలినంత టైం కూడా, మధ్యాహ్నం అంత టైం కూడా మేము బీచ్ విల్లా ఇంకా వాటర్ విల్లాలోనే గడిపాం. సో వాటర్ విల్లా బెటరా, బీచ్ విల్లా బెటరా అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నాం. సో వాటర్ విల్లా వన్ డే ఓకే, మిగతా అంతా బీచ్ విల్లాలో ఉండడమే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో బీచ్లోకి వెళ్ళిపోయే యాక్సెస్ ఉంటుంది. ఇదైతే మళ్ళీ ఆ పాతంతా పక్కనే ఉంటాయి కదా వరుస పెట్టి విల్లాస్, వాటర్ విల్లాస్ అన్నీ. ఆ పాతంతా నడుచుకుని అది దాటితే తప్పితే బీచ్లోకి వెళ్ళలేం. బట్ అండ్ ఆ వాటర్ టైడ్స్కి అవి ఈ వాటర్ విల్లా షేక్ అవుతుంది, మాకు కొంచెం అలా అదురుతున్న ఫీలింగ్ కూడా అనిపించింది. నైట్ అయిపోయిన తర్వాత బయటికి విండోస్ ఓపెన్ చేసి చూసినప్పుడు కూడా కొంచెం భయంగా అనిపించింది. లైట్స్ అన్నీ ఆఫ్ అయి ఉంటాయి కదా. బట్ ఆఫ్ కోర్స్ ఫార్ అవే షిప్స్ వెళ్ళడం అవన్నీ కనిపిస్తాయి, కొన్ని మధ్యలో లైట్స్ ఉండడం అది కనిపిస్తాయి. బట్ ఎక్స్పీరియన్స్ అయితే బీచ్ విల్లా బాగుంది మాకు వాటర్ విల్లా కన్నా.
సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్రతి వాటర్ విల్లాకి ప్రైవేట్గా డైరెక్ట్గా సీలోకి వెళ్ళే వే ఉంది, స్టేర్ కేస్ అది ఏర్పాటు చేశారు. మనం ఏ టైంలో కావాలనుకుంటే ఆ టైంకి వాటర్లోకి దిగచ్చు. బట్ కేర్ఫుల్గా ఉండాలి, నైట్ టైం సజెస్ట్ చేయరు ఎవరు. సో డే టైంలోనే వెళ్తే బెటర్. సో మేము టోటల్గా ఐలాండ్లో 4 days ఉన్నాం. 2 nights ఏమో బీచ్ విల్లాలో, ఇంకా 1 night వాటర్ విల్లాలో ఉన్నాం. సో ఆ ఛార్జెస్ ఎలాగంటే ట్యాక్సెస్ లేకుండా బీచ్ విల్లాకేమో పెర్ డే 28,000 రూపీస్, ఇంకా వాటర్ విల్లా పెర్ నైట్ అయితే 34,000 రూపీస్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్ అనమాట. సో టోటల్గా ఈ స్పీడ్ బోట్ ట్రాన్స్ఫర్స్, వాటర్ యాక్టివిటీస్, ఫుడ్, ఇంకా స్టే ప్లస్ ట్యాక్సెస్ అన్నీ కలిపి మాకు 1,34,000 రూపీస్ అయింది. సో ఓవరాల్గా లొకేషన్ అయితే బాగుంది, ప్లెజెంట్గా, హ్యూమిడ్గా ఉంది, సన్నీగా ఉంది. అలా ఉన్నా కూడా వైట్ శాండీ బీచెస్, ఇంకా క్లియర్ వాటర్, బ్లూయిష్ వాటర్ బాగుంది. ఫొటోస్ అండ్ వీడియోస్ బాగా వచ్చాయి. బట్ మనం స్పెండ్ చేసిన మనీకి ఆ యాంబియన్స్, ఆ ఫుడ్, ఇంకా యాక్టివిటీస్ ఓవరాల్గా అంత వర్త్ అనిపించలేదు. సో అది ఎక్కడైనా దొరుకుతాయి, ఎవరైనా ప్రొవైడ్ చేస్తారు ఓవరాల్ వరల్డ్లో. సో దానికోసమని ఇక్కడ మాల్దీవ్స్ రావడం అంటే నాకు అంత వర్త్ అనిపించలేదు. సో జస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం ఇక్కడికి రావాలన్నా కూడా వర్త్ అనిపించలేదు. ఇంకా వేరే వేరే చాలా ప్లేసెస్ ఉన్నాయి వరల్డ్లో. సో అవి నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంది. అవి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇన్ పర్సన్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మేబీ నేను షేర్ చేయొచ్చు. బట్ నాకు ఈ మాల్దీవ్స్ రిజంబుల్ చేసే ప్లేసెస్, కంట్రీస్ అయితే కొన్ని ఐడియా ఉన్నాయి. అవి నేను ఈ వీడియో ఎండింగ్లో షేర్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఏమంటే సోవెనియర్స్ షాప్ అనమాట. ఎయిర్పోర్ట్లో ఉంది, చాలా పెద్ద సెక్షన్స్ ఉన్నాయి, రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. మాల్దీవ్స్ అనే ఎంబ్లమ్ తోటి కీ చైన్స్, మ్యాగ్నెట్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇంకా రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో అన్నీ చూస్తున్నాము ఒక్కొక్కటి. మేబీ ఏమైనా డీసెంట్గా ఏమైనా ఉందా తీసుకువెళ్ళేదని చెప్పేసి సోవెనియర్ కోసం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మేము ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాం, మెమరీ కోసం అనమాట. అక్కడికి వెళ్ళామన్న మెమరీ చూసినప్పుడల్లా గుర్తుకొస్తాయని చెప్పేసి. సో అలాగే ఇక్కడ కూడా మేము ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనేది తీసుకున్నాం. ఇంకా మిగతావి అంత ఎపీలింగ్గా అనిపించలేదు అక్కడ ఉన్న ప్రైస్ ట్యాగ్స్ని చూస్తే. మన ఇండియాలోనే చాలా మంచి ప్రైస్కి మంచి క్వాలిటీ దొరుకుతాయి ఇవన్నీ కూడా. అండ్ ఇంకా మన 2 countries ఇండియా అండ్ మాల్దీవ్స్ రిలేషన్కి వస్తే కనుక మన 2 countries కూడా మోర్ దెన్ హాఫ్ సెంచురీ, మోర్ దెన్ 50 years నుంచి కూడా మంచి బైలేటరల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాయి. ప్రత్యేకించి మన భారతదేశం ఎప్పుడు ముందుంటుంది మాల్దీవ్స్ని ఆదుకోవడానికి. క్రైసిస్ వచ్చినప్పుడు, ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, వార్స్ వచ్చినప్పుడు, అలా చాలా చాలా సంఘటనలు, చాలా సందర్భాలు ఉన్నాయి. మంది ఒక రకంగా చెప్పాలంటే హిస్టారికల్ రిలేషన్షిప్ అనమాట. సో ఎప్పుడు భారతదేశం ముందు ఉంటుంది. అంతెందుకు రీసెంట్గా కోవిడ్ టైంలో కూడా, కరోనా టైంలో కూడా వాళ్ళకి కావలసిన ఫుడ్ సప్లైస్, గ్రోసరీస్, వాటర్, మెడిసిన్స్ ఇవన్నీ కూడా మనం చాలానే ఇచ్చి ఆదుకున్నాం. ఇక్కడ ఏమంటే ఓన్గా క్రాప్స్ అవి పెంచుకోలేరు, అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. సో మెజారిటీ ఆఫ్ ద ఫుడ్ కానీ, గ్రాసరీస్ కానీ అదంతా కూడా మన ఇండియా నుంచే వస్తుంది. సో ట్రేడింగ్ అంతా మోస్ట్లీ ఇండియా మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మాల్దీవ్స్ కూడా. ఇక్కడ సెప్టెంబర్ 2023 ఎండ్లో ఎలక్షన్స్ జరిగాయి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగాయి. సో పొలిటికల్ పార్టీ చేంజ్ అయిందనమాట గవర్నమెంట్లో. సో గెలిచిన పొలిటికల్ పార్టీ మేనిఫెస్టోలో మెయిన్ ఐటమ్ ఏమంటే ఇండియా అవుట్ అనమాట. సో ఆ ఇండియా అవుట్ క్యాంపెయిన్తోనే వీళ్ళు గెలిచారు, ఆ ఎజెండాతో. సో వాళ్ళు ఏమంటే ఈ గవర్నమెంట్ చేంజ్ వల్ల ఈ బైలేటరల్ రిలేషన్షిప్ వ్యూస్ కానీ మిగతావి కానీ కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి. సో మీరు గూగుల్లో బాయ్కాట్ మాల్దీవ్స్ అని సెర్చ్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు నన్ను పర్సనల్గా లేదా యూజువల్గా నన్ను రికమెండ్ చేయమంటే మాత్రం ఐ డోంట్ రికమెండ్ మాల్దీవ్స్ ఫర్ విజిట్. బట్ మీకు
చాలా వాటర్ యాక్టివిటీస్ కావాలి, స్కూబా డైవింగ్ కావాలి, అంతా ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ మేము చాలా మనీ ఖర్చు పెట్టేస్తాం పర్లేదు అని అనుకుంటే వెళ్ళొచ్చు. బట్ చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఆ యాక్టివిటీస్ కూడా వేరే వేరే కంట్రీస్లో చాలా యాక్టివిటీస్, చాలా దేశాలు ఉన్నాయి అవన్నీ ప్రొవైడ్ చేసే, ఈక్వల్గా ప్రొవైడ్ చేసేవి. అవేమిటంటే ఇక్కడ నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, మీరు గూగుల్లోకి వెళ్ళి మాల్దీవ్స్ ఆల్టర్నేటివ్ అని కొడితే ఒక పెద్ద లిస్టే వస్తుంది. అందులో కనుక చూస్తే మన లక్షద్వీప్ కూడా ఉంది. సేమ్ ప్లేస్ని రిజంబుల్ చేయడమే కాదు, యాక్టివిటీస్ కూడా మనం అవన్నీ అక్కడ చేయొచ్చు. ఇంకా మిగతా లిస్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేసి చేయొచ్చు. నేను అక్కడికి ఇన్ పర్సన్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత వేరే వ్లాగ్లో, వేరే వీడియోలో ఆ ఎక్స్పీరియన్సెస్ అండ్ డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. సీ యూ. బాయ్.